ఎవిడెన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలు చదువుతున్నది సంపత్ కుమార్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏ సన్న బియ్యం తింటున్నారో గురుకుల హాస్టళ్లలో ఉంటున్న మా బిడ్డలకు కూడా అదే అన్నం పెట్టాలని చెప్పాం. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుతున్న ఆ బిడ్డలు తెలంగాణ ఆత్మగౌరవం, భావి భారత నిర్మాతలు. వారికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి రోజున జరుపుకునే బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించింది. అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్, ప్రియదర్శిని పేరుతో ప్రత్యేక పాఠ్య పుస్తకాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ 11 నెలల పాలనలో తనకు అత్యంత సంతోషాన్నిచ్చిన రోజు ఈ రోజును మర్చిపోలేను అన్నారు. విద్యారంగానికి ప్రజాప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం గారు వివరించారు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. అందుకే బడ్జెట్లో 7% పైగా నిధులు కేటాయించాం. గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని ఆదేశించాం. అందుకే సన్నాలకు ₹500 బోనస్ ఇచ్చి కొంటున్నాం. నాణ్యమైన భోజనం అందించాలనే డైట్ ఛార్జీలను పెంచాం. అలాగే కాస్మోటిక్ ఛార్జీలను పెంచాం. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. బడులు తెరిచిన రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాం. 20,000 మంది టీచర్లకు పదోన్నతులు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 35,000 మంది టీచర్ల బదిలీలు. డిఎస్సి ద్వారా 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం. గడిచిన దశాబ్ద కాలంలో నిర్వీర్యమైన యూనివర్సిటీలకు పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో 10 వర్సిటీలకు వీసీలను నియమించడమే కాకుండా త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం. కులగణన వల్ల సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి. కలెక్టర్లు వారంలో 2 రోజులు ప్రభుత్వ బడులను పర్యవేక్షించాలి. సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతోంది. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్కు బానిసలవుతున్న పరిస్థితి. వ్యసనాలకు బానిసలం కాబోమని విద్యార్థులంతా నాకు మాట ఇవ్వండి. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరతామని చెప్పండి. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ముళ్ల కంచెను తొలగించి బంగారు బాట వేసే బాధ్యత తీసుకుంటా. యువతరాన్ని ప్రోత్సహించాలి. శాసనసభకు పోటీ చేయడానికి గరిష్ట వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని కోరుతున్నా. గతంలో ఏ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలపలేదు. మీతో బాలల దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ కార్యక్రమాలపై సీఎం గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం గారు చెప్పారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 3 ప్రాంతాలు వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్కు ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపడతారు.
ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం గారు శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. సీఎం గారి చేతుల మీదుగా డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆహ్వానం. ఈ విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, కె కేశవరావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గారు పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.